నిర్మల్ జిల్లా బైంసాలో స్థానిక ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండో దశ ఎన్నికలు పూర్తి కాగా మూడో దశ ఎన్నికలకు అధికారులు చకచక ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మూడవ విడత ఎన్నికల సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఎన్నికల ఏర్పాట్లపై ఎస్పీ జానకి షర్మిల, బైంసా ఏఎస్పీ రాజేష్ మీనా వివరాలు తెలిపారు. లక్ష్మి 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 ఈ రోజు నిర్మల్ జిల్లాలో ఈ మన బైంసా సబ్ డివిజన్ సంబంధించి థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ కి మనం బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశాము. ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో ఈ బందోబస్తు కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే ఎక్కడెక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనం ప్రాపర్ బందోబస్తు చేశాము. రూట్ మొబైల్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ కలెక్టర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత మనము అన్ని రకాలుగా ఒక 800 వరకు ఫోర్స్ బందోబస్తు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్ఫెక్ట్ గా మన పోలీస్ శాఖ అంతా సన్నద్ధంగా ఉంది. ఈ రోజు నిర్మల్ జిల్లాలో ఈ మన బైంసా సబ్ డివిజన్ సంబంధించి థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ కి మనం బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశాము. ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో ఈ బందోబస్తు కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే ఎక్కడెక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనం ప్రాపర్ బందోబస్తు చేశాము. రూట్ మొబైల్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ కలెక్టర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత మనము అన్ని రకాలుగా ఒక 800 వరకు ఫోర్స్ బందోబస్తు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్ఫెక్ట్ గా మన పోలీస్ శాఖ అంతా సన్నద్ధంగా ఉంది. ఈ రోజు నిర్మల్ జిల్లాలో ఈ మన బైంసా సబ్ డివిజన్ సంబంధించి థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ కి మనం బ్రీఫింగ్ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఐడెంటిఫై చేశాము. ఏఎస్పీ రాజేష్ మీనా ఆధ్వర్యంలో ఈ బందోబస్తు కార్యక్రమం కొనసాగుతుంది. అలాగే ఎక్కడెక్కడైతే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా మనం ప్రాపర్ బందోబస్తు చేశాము. రూట్ మొబైల్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ కలెక్టర్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. తర్వాత మనము అన్ని రకాలుగా ఒక 800 వరకు ఫోర్స్ బందోబస్తు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఏ రకమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్ఫెక్ట్ గా మన పోలీస్ శాఖ అంతా సన్నద్ధంగా ఉంది. ఈ రోజు నిర్మల్ జిల్లాలో ఈ మన బైంసా సబ్ డివిజన్ సంబంధించి థర్డ్ ఫేజ్
నిర్మల్ జిల్లా బైంసాలో స్థానిక ఎన్నికల ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రవి ఫోన్ ద్వారా అందిస్తారు. రవి, చెప్పండి, 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి? పోలీసు బందోబస్తు ఎలా ఉంది? నిర్మల్ జిల్లాలో 3వ విడత సర్పంచ్ ఎలక్షన్ సంబంధించి ఎన్నికలు సజావుగా సాగేందుకు నిర్మల్ జిల్లా ఎస్పీ దానకి షర్మిల మరియు జిల్లా అడిషనల్ ఎస్పీ రాజేష్ మీనన్ గారు ఈ రోజు బైంసాలో సమావేశం ఏర్పాటు చేసి వారికి సంబంధించిన డ్యూటీలు వివిధ సంబంధించిన సూచనలు సలహాలు చేశారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందని తెలియజేశారు. సుమారు ఈ ఎన్నికలకు శాంతియుతంగా జరిగేందుకు సుమారు 200 మంది పోలీస్ సిబ్బందిని డ్యూటీలు విధించారు. ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగితే ఈ పూర్తి స్థాయిలో నిర్మల్ జిల్లాలో ఎన్నిక ప్రక్రియ పూర్తయిపోతుందని, కట్టుదిట్టమైన చర్యలు తీసుకునేందుకు ఎన్ని సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయో వాటిని కూడా గుర్తించి వాటి వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రతను అయితే ఏర్పాటు చేశారు. రైట్, థ్యాంక్ యూ రవి. చాలా సెన్సిటివ్ అక్కడ 9 గ్రామ పంచాయతీకి ఎలక్షన్ జరుగుతుంది. నెక్స్ట్ తానూరు వచ్చేసి మనకు టోటల్ 32 గ్రామ పంచాయతీ ఉంది. ఈరోజు మనకు సంబంధించి అండ్ తాను